ఈనాటి దివ్య బలి పూజను యేసుతి హృదయం పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక యాత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయి ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని, కుటుంబంలో ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోయి త్వరలో హోమ్ లోన్ శాంక్షన్ అయ్యే కృపను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఎర్రాకుల సృజన, బాలపవన్లను దేవుడు దీవించి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, పామిశెట్టి రాజు, సృజన, రోహన్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబంలో శాంతి సమాధానాలను మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియమాత పేరిట పూజ సమర్పించేవారు పి లూర్దు మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ ని, వారికి సహాయం చేస్తున్న వారందరిని దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరియు కుమారులను, కోడళ్లను, మనవళ్లను, మనవరాలను దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ జసింతను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, రాజీవ్ రాహులను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ, జార్జ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. తుమ్మ జయప్రకాష్ రెడ్డి, రజని కుటుంబాన్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రవీణ్ కుమార్ రాసిన రైల్వే ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణతను ప్రసాదించాలని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బాలస్వామి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా లిల్లీ పుష్ప త్వరగా కోలుకునే కృపను మంచి ఆయురారోగ్యాలతో దీవించమని, మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించమని, ఫాదర్ అనిల్ సాగర్ గారిని దీవించి వారు చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరి ముఖ్యముగా పొలిమెట్ల రఫాయల్ దాస్, గాబ్రియల్, రమ్య, జోషినాథ్, సుమతి, జాన్ మైకిల్లను దీవించమని, గుంతపులుగు నాథ్ కుమార్, కీర్తులను దేవుడు దీవించమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పొలిమెట్ల రఫాయల్ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా భారతిని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ ని దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని ఎల్ మనోజ్ కి కాళ్ళ నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని ఎల్ సునీతాని మంచి ఆయురారోగ్యాలతో నింపమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి ఇమాన్యుయల్ ప్రేమ్ కుమార్ కి H1B వీసా ప్రసాదించమని మరియు మంచి ఆయురారోగ్యాలను దయచేయమని యుఎస్ఏలో ఉన్న జి వరుణ్ ని దేవుడు దీవించి మంచి ఉద్యోగాన్ని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. తిరుమల రెడ్డి శ్రీవారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించమని రాణికి పక్షవాతం నుండి స్వస్థత కలిగే విధముగా దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసుతి హృదయం పేరిట శ్రీవారెడ్డి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గోపు కిరణ్ రెడ్డి విజయరాణులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు గోపు కిరణ్ రెడ్డి విజయరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలొలికి నీదు రూపం నేను కొలిచెదను మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలొలికి నీదు రూపం నేను కొలిచెదను శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామమున్ శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామమున్ నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం.
ప్రభువు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. తేజస్సును ప్రభావమును అతని ఎదుట బంటువలే నిలుచును. శక్తియు సౌందర్యమును అతని మందిరమున నింపును. 96వ కీర్తన 1-6 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనేకమైన ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రార్థిస్తున్న మిమ్మందరిని దీవించాలి అని, ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న మీ అందరినీ కూడా ఆశీర్వదించాలని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులు యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతి పాత్రముగా ఉండునట్లు కృప చూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్య నామము మహిమ కొరకు మేము సత్క్రియలయందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకును శాంతికిని దోహద పడునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32 వచనములు మరియు 12వ అధ్యాయము 19వ వచనం వరకు. ఒకనాడు యెరోబాము యెరూషలేము నుండి ప్రయాణమై వచ్చుచుండగా షీలో నివాసి అయిన అహియ ప్రవక్త పొలములోని త్రోవలో అతనిని కలుసుకొనెను. అప్పుడు వారిద్దరూ తప్ప మరి ఎవ్వరునూ అచటలేరు. అహియ ప్రవక్త క్రొత్త వస్త్రమును వేసుకొని ఉండెను. అతడు ఆ క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 ముక్కలుగా చించివేసి యెరోబాముతో, వీనిలో 10 ముక్కలు నీవు తీసుకొనుము,
ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, ఈ రాజ్యమును సొలొమోను నుండి తొలగించి దానిలో 10 తెగలను నీ పరము చేసెదను. నా సేవకుడు దావీదును చూచి ఇజ్రాయేలు నేల మీద నుండి నా సొంత నగరముగా ఎన్నుకునిన యెరూషలేమును చూచి 1 తెగను మాత్రము సొలొమోను వశమునుంచెదను. 12వ అధ్యాయము 19వ వచనము. అప్పటి నుండి ఇజ్రాయేలీయులు దావీదు వంశీయుల ఏలుబడిలో లేరు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ.
మార్కు శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 37వ వచనం వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతములను వీడి సీదోను దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచ్చట జనులు మూగ చెవిటి వానిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తములుంచమని ప్రార్థించిరి. యేసు వారిని జనసమూహము నుండి పక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వేళ్లను పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫతా అనెను, అనగా తెరవబడును అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్లు చడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రసారము చేసిరి. చెవిటివారు విన్నట్లుగా, మూగవారు మాట్లాడినట్లుగా సమస్తమును ఈయన చక్కపరచుచున్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి కాచి కాపాడాలని ప్రార్థిస్తూ మరొక్కసారి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మూగ చెవిటి వానికి దేవుడు స్వస్థతనివ్వడం మనం చూస్తూ ఉన్నాం. మూగ చెవిటి వారు అనేక మంది యేసు ప్రభువును వెంబడించి ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఈ రోగులను తీసుకుని వెళుతూ ఉన్నారు. ప్రియ సహోదరులు చూడండి, వారు సీదోను దెకపోలి ప్రాంతముల మీదుగాను గలిలయ సరస్సు తీరముగా ఉంటూ అనేక ప్రాంతాలను ప్రభు వాక్య పరిచర్య చేసుకుంటూ వస్తూ ఉండగా ఆ ప్రాంతాల నుండి జనాలందరూ కూడా యేసు ప్రభును వెంబడిస్తూ, అయ్యా మమ్ము స్వస్థపరచండి, స్వస్థపరచండి, మీకు తప్ప పరమ వైద్యుడు ఎవరు కూడా లేరు అని చెప్పి ఆయన మీద ఆధారపడుతూ ఉన్నారు. చూడండి ప్రియ సహోదరులారా, ఆయనను వెంబడించే ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచి ఏ సమస్య తీరాలని వచ్చినా ఆ సమస్యను తీర్చలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు కాదు మన దేవుడు. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలను చూసి ఆయన హృదయము తరుక్కుని పోయింది అని. భారముతో అలసి సొలసి ఉన్నవారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని ఆ ప్రభు పలుకుతూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, భారంలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉండలేడు. ఆయన దగ్గరకు వచ్చి హృదయ వేదనతో కన్నీటితో ప్రార్థన చేసేవారిని ఆయన వట్టి చేతులతో వదిలిపెట్టాడు. ఎంత దూరం నుండి అయినా ఆయన కోసం వస్తే ఆయన తప్పకుండా నీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి నీ జీవితంలో కార్యము చేస్తాడు అని ఈరోజు సువిశేష పట్టణం మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. చూడండి ప్రియ సహోదరులారా, సీదోను దెకపోలి ప్రాంతముల మీదుగా అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి ప్రభువును ప్రాధేయపడ్డారు. అయ్యా, ఇదిగో ఇక్కడ మూగవాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, చెవిటివారు వినలేకపోతున్నారయ్యా, మీరు వాళ్ళ మీద మీ హస్తాలను ఉంచండి, చాలు వాళ్ళకి స్వస్థత కలుగుతుందని విశ్వాసంతో ప్రాధేయపడుతున్నారు. వాక్యం సెలవిస్తుంది, వారి మీద మీ హస్తాలను ఉంచుము అని ప్రార్థించరి అని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరులారా, యేసు ప్రభు ఎవరి మీద హస్తాలు ఉంచినా తప్పకుండా స్వస్థత. యేసు ప్రభు యొక్క వస్త్రాలు ఎవరు తాకినా తప్పకుండా స్వస్థత. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఎవరు విని విశ్వసించినా తప్పకుండా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ రోజు యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి గొప్ప కార్యాలు ఈరోజు అదే బాధ్యతను యాజకులకు అప్పగించి మీరు కూడా నాకు వలె ఈ యొక్క సువార్తను బోధించండి. నేను ఏ విధంగా ఈ యొక్క సువార్త పరిచర్యను కొనసాగించానో, ఈ బాధ్యతను కొనసాగించానో, మీరు కూడా అదే రీతిగా ఈ యొక్క సువార్త పరిచర్యను ముందుకు నడిపించండి
అనేక మందిని స్వస్థపరచండి అని ప్రభు యాజకులకు ఇచ్చినటువంటి ఆదేశము. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ రోజు ప్రభు చేసిన గొప్ప కార్యాలు ఈరోజు దేవుని చేత అభిషేకించబడినటువంటి యాజకుల ద్వారా కూడా ఈ కార్యాలను దేవుడు చేస్తూ ఉన్నాడు. మనందరికీ ఉండవలసింది ఆయన పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా పెంపొందించుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రాధేయపడ్డారు, అయ్యా వాళ్ళ మీద హస్తాలు ఉంచండి, వాళ్ళకు స్వస్థత లభిస్తుంది అంటే యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? అంతమంది జనసమూహం ఉన్నప్పటికీ వీళ్లను పక్కకు తీసుకుని వెళ్ళాడు. అంతమంది జనసమూహాన్ని వదిలి వీళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాడు. ప్రత్యేకంగా వాళ్ళ మీద హస్తాలు ఉంచి వారిని తాకి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్వస్థత పొందుకున్నటువంటి వారితో ప్రభు చెప్తున్నాడు, ఈ మాట ఎవరికి చెప్పొద్దు, మీరు సైలెంట్గా వెళ్ళండి అంటే వారు పొందుకున్నటువంటి ఆ గొప్ప అద్భుత కార్యాన్ని 10 మందికి చెప్పకుండా ఉండలేకపోయారు. హృదయం ఆనందముతో నిండిపోయింది, హృదయం కృతజ్ఞత భావంతో నిండిపోయింది. అందుకని ప్రియ సహోదరులారా, ఎంత చెప్పొద్దన్నా కూడా అంతకంటే ఎక్కువగా ప్రభు గురించి సువార్తను బోధించి అనేక మందిని విశ్వాసంలో నడిపించారు. వాక్యం సెలవిస్తుంది, నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ఆయన చేసిన మేలులను దేనిని మరువకుము. కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆయన చేత మేలులు పొందుకున్నాం, ఆయన చేత దీవెనలు పొందుకున్నాం, ఆయన చేత అనేకమైనటువంటి ప్రమాదాలు, బాధలు, వ్యాధులు, ఆటంకాల నుండి మనం బయటపడ్డాం. ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రభువును మహిమపరిచే విధంగా ఉండాలి. మనం చేసే ప్రతి క్రియ, ప్రతి ప్రార్థన, ప్రతి ఆలోచన దేవునికి మహిమ కలిగే విధంగా ఉండాలి అని ఈరోజు ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ వ్యాధులతో నీవు ఆ ప్రభు దగ్గరకు వచ్చినా నీకు సంపూర్ణ విడుదల, స్వస్థతను దేవుడు దయచేస్తాడు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా ముందు మనుషుల దగ్గరికి వెళతాం, అందరూ వదిలిన తర్వాత దేవుడి దగ్గరకు వస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, భారముతో ఉన్నావా బిడ్డ, బాధలతో ఉన్నావా బిడ్డ, నా దగ్గరకు వస్తే నీకు స్వస్థతను, విడుదలను, విశ్రాంతినిస్తానని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని ఆరాధించి, ఆ గొప్ప దేవుని పిలుపునందుకుని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభా మమ్ము దీవించండి అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈనాటి సువిశేష పఠనం ద్వారా మీకోసం ఎంత దూరం వచ్చినా, మీ మీద ఆధారపడి వచ్చినా, మీ మీద విశ్వాసంతో ఎంత దూరం మీ యొక్క దీవెనల కోసం వచ్చినా మా పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారని, ఎంతమంది ఉన్నా మా పట్లే ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తారని, మాలో ఉన్న ఈ సమస్య, ఈ వ్యాధి, ఈ బాధ తొలగిపోయేంత వరకు మమ్మల్ని వదిలిపెట్టరని విశ్వసిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. అవును తండ్రి, ఈరోజు మూగ చెవిటి వారి పట్ల మీరు చూపించిన ప్రత్యేకమైన శ్రద్ధ నా జీవితంలో కూడా చూపిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. నా జీవితంలో కూడా చేయబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మీరు మా పట్ల ఎంత శ్రద్ధ చూపించినా మేము మాత్రం బలహీనంగా పడిపోతున్నాం ప్రభా. ఈ లోకం పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉన్నాం, ఈ లోక మనుషుల పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉన్నాం, పాపంలో పడిపోతున్నాం తండ్రి. మా పాపములను, శాపములను తొలగించండి. ఈ యొక్క సువిశేష పఠనము ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా మా జీవితాన్ని మార్చండి, మా కుటుంబాలను మార్చండి ప్రభా. మా కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలులో ప్రత్యేకంగా పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ దీవించమని వేడుకుంటున్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం. చదువుకుంటున్న చిన్నారి బిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి ప్రభా. వారిని మీరే చేయి పట్టుకుని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. మీరే మంచి సంబంధాలు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా. మమ్ము ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా,
ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. దాని ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, విడాకుల సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభా. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. సంతానం లేనటువంటి బిడ్డల గర్భాన్ని ఫలింపచేసి ప్రభా మీరే ఆ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎవరెవరైతే సంతానం కోసం ప్రార్థన చేయమని ప్రాధేయపడుతూ ఉన్నారో ప్రభా, వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం ప్రభా. వారి బాధ మీకు తెలుసు, వారి వేదన మీకు తెలుసు ప్రభా. అతి త్వరలోనే ప్రభా వారు చేసిన అన్ని పాపములను క్షమించి వారి గర్భద్వారాలను తెరిచి సంతాన భాగ్యాన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి వారిని మీ ఆధీనంలో ఉంచి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, మేము ఈ మధ్య కాలంలో ప్రారంభించినటువంటి ఈ పరిచర్యను ఆశీర్వదించండి ప్రభా. ఆ పరిచర్యలో మాకు తోడుగా ఉండండి ప్రభా. మేము చేసే ఈ యొక్క పరిచర్యలో మీరే తోడుగా ఉంటూ చేయి పట్టి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. మీ మహిమార్థమై చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటూ ఆశీర్వదించమని, మీ దాతలను ప్రేరేపించమని, మీ బిడ్డలను ప్రేరేపించమని, ఈ కార్యాన్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలి ద్వారా ఈ బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడి బలపరచమని మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచునే బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మార్పణులను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమనచి అవి మాకు రక్షణ సాధనమగునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ
ప్రభువునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల 2 ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణము నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించి నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మారుస్తున్న పవిత్రమైనటువంటి సమయం. 2 చేతులు జోడించి అడగండి. ఏ సమస్యలు తొలగిపోవాలి, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని, మరి ముఖ్యంగా చాలామంది మా కోసం ప్రార్థన చేయండి అని, నడుపూజలో సమర్పించండి అని కోరుతూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు నెరవేరాలని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పాన
ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, మా జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను వారి ఉద్దేశాలు నెరవేర్చమని, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును. నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్నిటిలోండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను క్షమించి దీవించడానికి వచ్చినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తమును మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్.
రథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. నేనే లోకమునకు వెలుగును, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభువు పలుకుచున్నాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగానున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహాదానందముతో నిత్యము మేము నీ సేవలో తరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా